హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా అల్లు అరవింద్ గారు అటు రామ్ చరణ్ గారి సినిమాల పైన చేసిన కామెంట్స్ ఒక ఫ్యాన్ వార్ అయితే క్రియేట్ చేసింది. అంటే మళ్ళీ ఒక వివాదం అల్లు వర్సెస్ మెగా నడుస్తుంది కదా, ఈ వివాదం ఇంకాస్త రాజేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఈ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు? మరి అల్లు అరవింద్ గారు ఈ టైంలో రామ్ చరణ్ గారి సినిమాల గురించి పలుమార్లు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్. ఒకసారి వాటితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ మొన్న తండేల్ ఈవెంట్ లో దిల్ రాజు గారిని గురించి మాట్లాడుతూ ఆయన ప్రస్తావిస్తూ ఒక సినిమా చూస్తున్నది అంటే ఒక ఫ్లాప్ అయిపోయింది, ఇంకో సినిమా హిట్ అయింది, సంక్రాంతికి 2 సినిమాలు ఆయన అప్స్ అండ్ డౌన్ చూసారని చెప్పేసి అన్నారు. అక్కడ ఈజీగా క్లియర్ గా అర్థమైపోతుంది ఆయన గేమ్ చేంజర్ ఫ్లాప్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి దీనిపైన పెద్ద రగడ నడిచింది. అక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కాస్త ట్రోల్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ చిరుత సినిమా గురించి ఆయన ఈ రోజు మాట్లాడాల్సి వచ్చింది ఒక ఇంటర్వ్యూలో. చిరుత సినిమా బిలో యావరేజ్ సినిమా, తర్వాత మేము మగధీర తీసాం నమ్మకం పెట్టుకొని అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఆ వేలో. సో మళ్ళీ ఈయన చిరుత ఫ్లాప్ అన్నారు అని చెప్పేసి మళ్ళీ రామ్ చరణ్ గారి అభిమానులు అయితే కాస్త హట్ అయిపోయారు. ఎందుకు ఈయన పలుమార్లు రామ్ చరణ్ గారి సినిమాల గురించి తీస్తున్నారు, ఆయన సినిమాలు ఫ్లాప్ అంటున్నారు ఏంటి అన్నది ఒక చర్చ అయితే ఉంది. సార్ మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన 2 సినిమాల్లో దిల్ రాజు 2 సినిమాలు కూడా ఆయనే ప్రొడ్యూసర్. ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఒక సినిమా హిట్ అయింది అనేది అది అందరూ ఒప్పుకునే విషయమే కదా. కాకపోతే ఆయన స్టేజ్ మీద చెప్పినప్పుడు ఒక సినిమా ఇలాగా, ఒక సినిమా అలాగా అనేసరికి కొంత అది ఫ్యాన్స్ కొంత ఏమైనా హర్ట్ అయ్యే ఇది ఉందేమో, కానీ వాస్తవమే కదా అది. ఇప్పుడు దిల్ రాజు ఆయన సంక్రాంతికి వస్తున్న అనే సినిమా హిట్ అయ్యి ఉండకపోతే మా పరిస్థితి వేరేలా ఉండదు అని చెప్పాడు. అలాగే ఇక ముందు భవిష్యత్తులో మేము పెద్ద సినిమాలు జోలికి పోకుండా మొదట్లో ఎలాగైతే కంటెంట్ బేస్డ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసామో అలాగా కథను నమ్ముకొని భవిష్యత్తులో సినిమాలు తీయాలనుకుంటున్నామని చెప్పాడు. అంటే అది అంగీకరించడమే కదా. గేమ్ చేంజర్ సినిమా నాకు ఒక చేదు ఫలితాన్ని ఇచ్చిందని ఆయన అంగీకరించాడు. అలాగే చిరుత సినిమా తర్వాత మగధీర తీసింది ఈయన అల్లు అరవింద్ వాళ్ళే కదా. మగధీరతోటే కదా ఆయన మెగా పవర్ స్టార్ అని అనిపించుకున్నాడు. చిరుత సినిమా ఏంటంటే అది ఆయనకు బెస్ట్ లాంచింగ్ ప్రాజెక్ట్ లాగా, ఓ స్టార్ మెటీరియల్ అని అనిపించుకున్న సినిమా. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. అంటే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని చెప్పి అందరూ అంగీకరించిన విషయమే కదా. కాబట్టి రెండిట్లో ఆయన చేసింది మనం తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ కాకపోతే నువ్వు అన్నట్టు వెంటనే గేమ్ చేంజర్ గురించి ఒకరోజు మాట్లాడి మరుసటి రోజు చిరుత గురించి మాట్లాడడం వల్ల, తర్వాత ఈ మధ్య కాలంలో నువ్వు అన్నట్టు అల్లు వర్సెస్ మెగా ఈ వారు నడుస్తుందనే దీని నేపథ్యంలో ఇది ప్రాముఖ్యత దీనికి ఎక్కువ సంతరించుకుంటాం తప్ప, లేకపోతే దానికి పెద్ద ఇదేముంది. ఇప్పుడు చిరుత సినిమా అంటే అంటే ఇందాక చెప్పినట్టు ఒక స్టార్ మెటీరియల్ రామ్ చరణ్ అని నిరూపించుకున్న సినిమా. అలాగే ఈ గేమ్ చేంజర్ సినిమా డిసప్పాయింట్ చేసింది అనేది అందరూ అంగీకరిస్తున్న సినిమా. కాబట్టి ఆ వేరే కోణంలో ఇది నడుస్తుండడం వల్ల మనకి వేరేలాగా అనిపిస్తుంది. చూసి ఫ్యాన్స్ ఎక్కువ హర్ట్ అవుతుండడానికి కారణం ఏంటంటే, మామూలుగా అది మాట్లాడి ఉంటే దానికి పెద్ద ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇది వార్ నడుస్తుంది, అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్ మధ్య కొంత సయోధ్య కొరవడింది అనే విమర్శలు అనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన అనుకోకుండా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఎక్కువగా కొంత దుమారం రేపుతున్నాయేమోనని నేను అనుకుంటున్నాను. సార్ మామూలుగా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ట్రోల్ గురవుతున్నామా, మీమ్స్ ఏమైనా వస్తున్నాయా, ట్రోల్స్ ఏమైనా వస్తున్నాయి, విమర్శలు ఏమైనా వస్తున్నాయని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మెగా వర్సెస్ అల్లు నడుస్తున్న నేపథ్యంలో మరి అల్లు అరవింద్ గారు నేను ఇలా మాట్లాడితే మళ్ళీ వేరేలా ఫ్యాన్ వార్ క్రియేట్ అవుతుందన్న ఒక ఆలోచన చేయలేదనుకోవచ్చు సార్. అంటే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఏంటంటే జనాంతికంగా మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. వచ్చిన తర్వాత అరే అనకుండా ఉండాల్సిందని చెప్పి వాళ్ళు ఆ నాలుగు కరుచుకుంటారు తప్ప మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్లోలో పొరపాటున ఏదైనా వచ్చేయచ్చు కదా. అంటే అందులోనే అవాస్తవమే కాదు కదా ఆయన. అంటే అదే వెంటనే మాట్లాడడం వల్ల వచ్చిన ఇది గేమ్ చేంజర్ గురించి ఒకరోజు మాట్లాడి మరుసటి రోజు చిరుత గురించి మాట్లాడడం వల్ల ఏంటి పనిగట్టుకుని ఆయన రామ్ చరణ్ సినిమాల్ని తక్కువ చేసి కావాలని అలా మాట్లాడుతున్నాడా ఏంటి అనే ఒక విమర్శలు అవుతున్నాయి. నాకు తెలిసి దాని గురించి ఆయన క్లారిఫికేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందేమో నేను అనుకుంటున్నాను. అంటే పనిగట్టుకొని ఆయన వాళ్ళ మేనల్ని కించపరిచేలాగా మాట్లాడతాడని మనం ఎలా అనుకుంటాం? అంటే
మాట్లాడేటప్పుడు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు చిరుత డిసప్పాయింట్ చేసింది కొంత, ఆశించిన స్థాయిలో అవ్వలేదు. మగధీర చేసామని ఆ కాంటెక్స్ట్లో అది మాట్లాడాడు. ఇది దిల్ రాజు గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా అదే చెప్తారు కదా, సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది, ఒక సినిమా ఊహించిన దాని అనూహ్యంగా ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ విజయం సాధించింది అనేది అందరూ మాట్లాడుతున్న విషయం. అది ఆయన మాట్లాడాడు. అది దురదృష్టవశాత్తు ఇలాగా వివాదాస్పదం అవుతుంది అనమాట. అంటే సార్ ఆయన కామెంట్స్ ఏ స్థాయిలో ట్రోలింగ్ గురవుతుందంటే, ఇంతకేదో చూసాను టైటిల్స్, అరవింద్ గారి పైన విరుచుకుపడ్డ చిరంజీవి గారు ఆయన చేసిన కామెంట్స్ అన్నట్టుగా ఆ విధంగా టైటిల్స్ పెట్టేసి ప్రచారం జరుగుతున్నాయి. అంటే చిరంజీవి గారు కూడా ఫైర్ అయిపోయారు అని చెప్పేసి ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలా అంటే వీళ్ళ ఊహాగానాలు అవి. ఈ వ్యాఖ్యలు విని చిరంజీవి గారు నిప్పులు చెరిగి ఉంటాడు, ఫోన్ చేసి ఏంటయ్యా ఎందుకు ఇలా మాట్లాడావు అని చెప్పి సీరియస్ అయ్యి ఉంటాడు అని, ఇవన్నీ వీళ్ళు చేసే ఊహాగానాలు. ఇంకా మనం ఈ సమ్మనైజర్స్ గురించి మనకు తెలియదు ఏముంది, మనం కూడా అటువంటి చేస్తూనే ఉంటారు కదా జనరల్గా అందరూ. దాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. దీనివల్ల వాళ్ళ మధ్య ఇంకా విభేదాలు పెద్ద అవుతాయని కానీ లేకపోతే మరొకటి కానీ అవుతాయని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి బహుశా నేను ఆ ఉద్దేశం తనలేదు ఇలాగ అన్నానని ఆయన అల్లు అరవింద్ గారు అయినా క్లారిఫికేషన్, అంటే వివాదం అయినప్పుడు ఆయన ఆ ఉద్దేశంతో అనకపోయినా కూడా ఖచ్చితంగా ఆయన వైపు నుంచి ఒక వివరణ వస్తే బాగుంటుందని నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఖచ్చితంగా ఆయన ఆ ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు అంటే ఈయన కామెంట్స్ పైన కాస్త రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాస్త అట్టైన విషయం మనకు తెలిసింది. ఇప్పుడు అది ఆయన సినిమానే తండేలు మూవీ, ఆయన గీతార్ట్స్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఆ సినిమా పైన ప్రభావం ఏమైనా చూపిస్తుంది అంటారా? ఉంటుంది కదా నిజం. మరి ఈ రేంజ్ లో హట్ అయ్యారని నువ్వు చెప్తున్నావు, ఇంత ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఎలాగైతే పుష్ప సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పి ఒక చిన్న సైజు ఉద్యమం లాగా నడిచిందో అది ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అనేది ఉంటుంది. ఇది కూడా సేమ్ గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా సినిమా చాలా బాగుందంటే ఇటువంటి ఏవి పెద్దగా ప్రభావం చూపించవు. ఓ మాదిరిగా ఉంది పర్లేదు తర్వాత చూద్దాంలే అనేలా ఉంటేనే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. బట్ నాకు తెలిసి ఈ సినిమా కోసం వాళ్ళు విపరీతంగా ప్రచారం అది చేశారు, చాలా కష్టపడి చేశారు. నాగ చైతన్య కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్ మూవీ లాగా ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మరీ అంత ఎక్కువ ప్రభావం అంటే కొంత డెఫినెట్గా ఉంటుంది. ఇది ఎందుకంటే మరి ట్రోల్ అవుతుంది కాబట్టి మెగాస్టార్ని మెగా పవర్ స్టార్ లేదంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ని అభిమానించే వాళ్ళు డెఫినెట్గా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు కదా, దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. కానీ సినిమా నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటే అది నాగ చైతన్య సినిమా కాబట్టి, అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా హీరోగా యాక్ట్ చేసింది నాగ చైతన్య కాబట్టి అది మరీ అంత ఎక్కువగా ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్ మామూలుగా ఇప్పుడు ఒక కల్చర్ వచ్చేసింది కదా సార్, ఒక హీరో సినిమా, ఒక స్టార్ హీరో సినిమా, ఇంకో స్టార్ హీరో ఫ్యాన్స్ బాయ్కట్ చేయడం లేకుంటే నెగిటివ్ ప్రచారం చేయడం అన్న ఒక కల్చర్ మనం చూస్తూ ఉన్నాం అంటే సోషల్ మీడియా ద్వారా. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అది ఒక ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. అంటే ఇండస్ట్రీలో మనం వచ్చే సినిమాలన్నీ కూడా బాగుండాలని కోరుకోవాలి, బాగుండడం కోసం మనం అంతగా ఏదైనా చెయ్యాలి తప్ప పనిగట్టుకొని అంటే ఈ ఫ్యాన్స్ వాళ్ళనేది కూడా కొద్ది ట్విట్టర్లోనో లేకపోతే ఇంకో దాని మీద చాలా వందల సంఖ్యలో చేసే ఇది కదా. కోట్లాది మంది చూసే సినిమాని ఒక కొన్ని వందల మందో లేదంటే కొన్ని వేల మందో ఉదాహరణకి నెగిటివ్గా చేసినంత మాత్రాన దాని ప్రభావం విపరీతంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, అంటే పుష్ప ఒకటి ఎస్కేప్ అయిపోయింది, అది సినిమా బాగుండడంతో అన్ని కోట్లు కనెక్ట్ చేసి నెగిటివ్ ప్రచారం జరిగిన ఇండియాలో చాలా విపరీతంగా కనెక్ట్ అయిపోయారు జనాలు, అందరూ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ కుంభమేళాలో కూడా ఎవరో పుష్పరాజు గెటప్లో వచ్చాడని చెప్పి మనం చూసాం, అది విపరీతంగా అది కనెక్ట్ అయిపోయారు. సౌత్ ఇండియాతో పోల్చితే నార్త్ ఇండియా మార్కెట్ చాలా పెద్దది కాబట్టి సౌత్ ఇండియాలో కొంత ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అంటున్నారు, అలాగే కేరళలో కూడా ఏమి లేదంటున్నారు. కానీ అక్కడ నార్త్ ఇండియాలో చాలా చాలా పెద్ద హిట్. సో అంటే ఇప్పుడు ఒక సినిమాకి లక్కీగా ఒక ప్రాంతంలో ఆదరణ లభించకపోయినా కూడా ఇంకో చోట లభించే అవకాశం ఉంది. ఇప్పుడు 150 కోట్ల మంది జనాభాలో ఇప్పుడు మన ఆంధ్రాలో నచ్చకపోవచ్చు, లేదంటే తెలంగాణ నచ్చకపోవచ్చు, ఇంకో చోట నచ్చకపోవచ్చు, లేదా ఎక్కడో బీహార్లోనో లేకపోతే పంజాబ్లోనో ఎక్కడైనా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట.
ఎక్కువ అంటే ఒక పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయడంలో ఉండే ప్రయోజనాలు ఇవి.